జూన్ 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జూన్ 12 ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ఆయనతో పాటుగా మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు. అయితే సీఎంగా చంద్రబాబు ఏ ఫైల్ మీద తొలి సంతకం చేస్తారనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్న అంశం. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆ 3 ఫైళ్ల మీద చంద్రబాబు సంతకాలు చేసే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే చంద్రబాబు తొలి సంతకం పెట్టబోయే పెన్నుకు సంబంధించిన విశిష్టత, మరిన్ని ఆసక్తికర అంశాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సోషల్ పోస్ట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సీఎంగా చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సి విడుదలపైనే చేస్తారని మీరు కూడా అనుకుంటున్నారా? ఏ అవును, బి కాదు. మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. 5 ఏళ్లలో సంక్షేమమేమో కానీ మాకు మాత్రం అన్యాయం జరిగింది అని భావించిన నిరుద్యోగులంతా 2024 ఎన్నికల్లో కూటమికి జైకొట్టారు. ఇప్పుడు ఆ కూటమి తరఫునే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రమాణం రోజే తమ ఆశలు తీరుతాయనే ఆనందంతో మునిగిపోయిన నిరుద్యోగుల ఆశలు తీరేనా? సీఎంగా తొలి సంతకం తమ ఉద్యోగాలకు సంబంధించి ఉంటాయనే ఆశల్లో ఉన్నారు నిరుద్యోగులంతా. అయితే ఎన్నికల ప్రచారంలో బాబు కూడా అదే హామీ ఇవ్వగా, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పడంతో ఇప్పుడు నిరుద్యోగులంతా మెగా డిఎస్సి ప్రకటన కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు 30,000 పోస్టులతో కూడిన మెగా డిఎస్సి ఉద్యోగ ప్రకటనపై సంతకం చేస్తారని ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్కు సంబంధించి చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. జగన్ ప్రభుత్వం జారీ చేసిన డిఎస్సిని రద్దు చేసి భారీ పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్ వేయబోతున్నారని టీడీపీ శ్రేణుల నుంచి అందిన సమాచారం. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు తమకు పండుగ ఉంటుందని భావిస్తున్న నిరుద్యోగ లోకం కల నెరవేరేనా? టీడీపీ జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. చంద్రబాబు కూడా ప్రజాగళంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట, విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజలకు ఈ మాటపై కట్టుబడి ఉంటామని, ప్రభుత్వంలోకి రాగానే మాట నిలబెట్టుకుంటామని పిలుపునిచ్చారు. అయితే కూటమి అధికారంలోకి రాగానే తన తొలి సంతకం డిఎస్సి పైనే చేస్తానని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలాసార్లు స్పష్టం చేశారు. ఇక చంద్రబాబు రెండో సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఉండే అవకాశముంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల ప్రచార సమయంలో ఈ విషయాన్ని టీడీపీ అధినేత అనేక బహిరంగ సభలలో ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇది కేంద్రం తెచ్చిన స్కీమ్ కావడంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించే అవకాశం కూడా ఉంది. మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మూడో సంతకం పింఛన్ల పెంపు మీద ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు 4,000కు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఏప్రిల్ నెల నుంచే ఈ పింఛన్ పెంపును అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. కనుక పింఛన్లు పెంపుపై చంద్రబాబు నాయుడు మూడో సంతకం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే ఎన్నికల ప్రచారం సమయంలో ఆడబిడ్డ జగ్గంపేటలో చంద్రబాబును కలిసి పెన్నివ్వడం జరిగింది. ఆ పెన్నుతోనే చంద్రబాబు సీఎం అయ్యాక డిఎస్సిపై తొలి సంతకం చేయాలని చంద్రబాబును కోరగా ఆమెకు మాట ఇచ్చినట్లుగానే చంద్రబాబు తొలి సంతకం ఆ పెన్నుతోనే చేయబోతున్నట్లు సమాచారం.